బ్రతికారేమో అనిపిస్తుంది నాకు. అవును నిజమే. ఒక్క మన తరంలోనే 3 సంధికాలాలు చూస్తున్నాం. మన తరంలోనే 3 సంధికాలాలు నీ వయసు నా వయసుల్లో చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకప్పుడు ఆ గవర్నమెంట్ లో దొరికే గవర్నమెంట్ పర్మిషన్స్ తో నడిచే ఆ ఎల్ఎంఎల్ వెస్పా ఆ చేత ఇవే దిక్కు, టీవీఎస్ లోన ఇవే దిక్కు. అది కూడా ఇప్పుడు డబ్బులు కడితే 3 ఏళ్లకో 5 ఏళ్లకో వచ్చాయి అనమాట. అట్లాగే ఇంటికి ఫోన్ అంటే ఏడాదికి 1 లక్ష ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేస్తుంది. ఒక్కొక్క జిల్లాకి ఒక 500 1000 అన్నే దిక్కు అయ్యే. అదే సందర్భంలో అప్పట్లో టీవీ అనేటటువంటిది అంటే గవర్నమెంట్ దూరదర్శన్ తప్పించి మరొక దిక్కు లేదు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా నాన్న దాకా అంతే ఉంది కదా, నేను పెద్ద అయ్యేదాకా కూడా అంతే ఉంది. 1992 ఒక సంధికాలం. అప్పుడు ఈ ప్రపంచీకరణ ఒప్పందం మీద సంతకం పెడుతున్నప్పుడు అప్పటిదాకా ఏంటి, ఏడాదికి 50 రూపాయలు జీతం పెరిగితే వామ్మో వాయ్యో, 200 జీతం పెరిగిందంటే చప్పట్లు కొట్టుకుని పాలాభిషేకాలు చేసుకునే రోజులై బాగా గుర్తు. మా నాన్న అంతకుముందు ఏదో వాళ్ళు కోటీశ్వర్లే మా తాత వాళ్ళు. సరే నేను పుట్టేటప్పటికే ఏమీ లేదు. మేము మొట్టమొదట ఉమ్మడి కుటుంబం నుంచి విడి గుడివాడకి వెళ్ళాం. ఫస్ట్ షాప్ లో గుమస్తా చేస్తా నాన్న. అప్పుడు మా నాన్న జీతం 350 రూపాయలు. 350 రూపాయల జీతంలో గుడివాడ దగ్గర చెరువు గట్టు, ఇప్పుడు ఉన్న స్టేడియానికి దగ్గర చెరువు గట్టు అనమాట. ఆ చెరువు గట్టు దగ్గరలో ఉన్నటువంటి ఒక సింగిల్ బారు గది 75